శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతు, ఒక 3 రోజులు పోతే సింహరాశిలోకి కేతు వస్తాడు. అలాగే మనం తీసుకుంటే అష్టమ స్థానంలో శుక్రుడు, శని ప్లస్ రాహు ఉన్నారు. అందులో రాహు మళ్ళీ సప్తమ భావంలోకి వెళ్తాడు అష్టమం నుండి. బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే రాజ్యంలో రవి చాలా అద్భుతంగా ఉన్నాడు. లాభస్థానంలో బృహస్పతి, వ్యయంలో కుజుడు ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితులు చూసుకున్నప్పుడు ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవుతారు. టెంపరీ ఉద్యోగాలను వాళ్ళు పర్మనెంట్ అవుతారు. గవర్నమెంట్ దగ్గర టెంపరీ వర్క్స్ మీరు చేస్తున్న వాళ్ళు బాగా ఏంటంటే మన చూస్తారు దగ్గర కాంట్రాక్ట్ వర్క్స్ చేసే వాళ్ళలో కొంత మార్పు తీసుకుని వస్తారు. కొంతమంది పర్మనెంట్ వర్క్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అది ఓ రకంగా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. అలాగే మనం తీసుకున్నప్పుడు ఉద్యోగంలో కొత్త ప్రయత్నాలు చేసే దాంట్లో కూడా కొంత బెనిఫిషియల్గా ఉండే అవకాశం ఉంటుంది. పర్మనెంట్ జాబ్ లాంటి జాబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో ఎంప్లాయ్ కొన్ని పర్మనెంట్గా ఉంటుంది. అలాగే ఐటీలో కొన్ని కంపెనీస్ అందులో అయితే పర్మనెంట్ జాబ్స్ లాగా ఉంటాయి. సో ఇలాగ పర్మనెంట్ జాబ్ లాగా ఉండే దాంట్లో మీ ఆ గురువులోకి మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంచేత గట్టి ప్రయత్నం చేసుకోండి. అవకాశం ఉన్న చోట డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ వ్యాపార విషయానికి వచ్చినప్పుడు వ్యాపార రీత్యా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా స్టాండర్డ్ వ్యాపారం ఇంకా పర్వాలేదు, నా వ్యాపారంలో ఇంకా ఇబ్బందులు ఉండదు అనే స్థాయికి తీసుకొచ్చే అవకాశం ఈ 15 రోజులు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉపనయనం, సంస్కారాలు అనుకోండి, వివాహం అనుకోండి, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశం బాగానే కనబడుతుంది. స్థలము, భూమి అంటే ఫ్లాటు, ప్లాట్లు కొనాలి, అమ్మాలి అటువంటి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ వ్యాపారాలు చేసేవాళ్ళకు చాలా బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మంచి చక్కటి డెవలప్మెంట్ ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది 15 రోజులు. అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఇది సరైన సమయం కాదు కాబట్టి కొంచెం లో లెవెల్లోనే మెయింటైన్ చేయండి. అవసరం కంటే ఎక్కువ ట్రేడింగ్ చేయకండి. లక్కీ నెంబర్ 3 కొంతవరకు పాజిటివ్గా ఉంది. ఇంకా ఆరోగ్య విషయంకి వచ్చినప్పుడు అష్టమ స్థానంలో మనకు శుక్రుడు ప్లస్ అక్కడ శనీశ్వరుడు యొక్క ప్రభావం కనబడుతున్నాయి. ఈ శనీశ్వరుడు కూడా మనకు యోగించే గ్రహం కూడా కాదు. అటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి దిగువ భావన అంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో మనకి అంతవరకు అనారోగ్య స్థితి ఏర్పడే అవకాశం కనబడుతుంది. అలాగే కేతువు కూడా ఎంట్రీ ఇస్తాడు మనకు 18వ తారీఖు నుండి 18 నుండి మన రాశిలోకి వస్తాడు. వచ్చినప్పుడు వస్తూనే అక్కడ ఏంటంటే కొంతవరకు ఏదో ఒక ఇల్ హెల్త్ తీసుకుని వచ్చి హెల్త్ ఇష్యూ తీసుకురావడానికి ప్రయత్నం చేసి లేదా పూర్వాశ్రమంలో ఉన్న హెల్త్ ఇష్యూని ఏదో బయటపెట్టి చిన్న మైన్యూట్ ఆపరేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత కొంచెం జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేయండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సూర్య ఆరాధన చేయండి. ఎంత వీలైతే అంత సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ ఆరాధన చేసుకుంటూ సూర్యమూర్తి యొక్క ఆదిత్య ఉదయం కానీ కవచం కానీ ఇటువంటి చదువుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది. అదేవిధంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.